ఎక్కడైనా బావే కానీ వంగతోట కాడ కాదు అంటున్న దిల్లు మావయ్య. సినిమా రిలీజ్ అవ్వని గూకటి దెంగుతాం అంటున్న ఆడియన్స్. మరి ఆ కథ కమిషన్తో మనము తెలుసుకుందాం పదండి. పగలంతా సూర్యుడు ప్రకాశించిన, రాత్రంతా దీపం వెలిగించిన తల్లి లేని ఇల్లు అంధకారమే అని ఒక సామెత. మనం సరిగ్గా గమనిస్తే ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. స్వర్గీయ దాసరి నారాయణరావు గారు బ్రతికున్నప్పుడు చిన్న సినిమా అని కలవరించేవారు. నాకు తెలిసిన, నేను చూసిన నిజమైన పెద్ద దాసరి నారాయణరావు గారు. ఆయన లేని లోటు ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత చిరంజీవి, మోహన్ బాబు లాంటి వారు ఇండస్ట్రీ పెద్దలుగా చెలామణి అవుదామని చూశారు, కానీ కుదరలేదు. చెప్పుకుంటే సరిపోదు కదా, ఆచరణలో సాధ్యం చేయలేకపోయారు. ఈ మధ్యకాలంలో ఒక సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే హనుమాన్. ఎప్పుడో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మూవీకి థియేటర్లు లేకుండా చేస్తోంది కరణ్ దిల్ జోహర్ రాజు అనే ఒక సిండికేట్ మాఫియా. ఈయన ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు, జిలా సిగ్గెరగదు అన్న రీతిలో ఉంటుంది. ఎక్కువ థియేటర్స్ తన గుప్పిట్లో పెట్టుకుని చిన్న సినిమాలని, తనకు తక్కువ రేటుకి అమ్మని సినిమాని ఇబ్బంది పెట్టి సునకానందం పొందుతుంటాడు. గతంలో కార్తికేయ 2 సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు తనకి ఇవ్వలేదని ఆ సినిమాని ఎలా తొక్కాలని చూశాడో మనం ఆల్రెడీ చూసాం. కార్తికేయ 2 సినిమాకి అప్పటికి మంచి బజ్ ఉంది ట్రేడ్లో. కానీ అలాంటి సినిమాని తక్కువకు మింగి లాభాలు మింగాలని చూశాడు. అందుకు ప్రొడ్యూసర్ ససేమిరా అనడంతో థియేటర్లు ఇవ్వకుండా బాగానే ఇబ్బంది పెట్టాడు. దాంతో నిఖిల్ అన్నయ్య మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు కూడా పెట్టుకునేసరికి ఈ కరణ్ దిల్ జోహర్ రాజుకి సీటు సిరిగింది. వెంటనే మీడియా ముందుకు వచ్చి యథాలాపంగా కవరింగ్ ఇచ్చాడు. ఇప్పుడు హనుమాన్ విషయంలో కూడా అదే చేస్తున్నాడు. ఎప్పుడో డేట్ అనౌన్స్ చేసి సంక్రాంతి కర్చీఫ్ వేసుకొని కూర్చున్న హనుమాన్ని తప్పుకోమని బాగానే ప్రెజర్ చేశాడు. దానికి వాళ్ళు వినకపోవడంతో థియేటర్లు ఇవ్వకుండా చేసి మళ్ళీ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. దానికి మీడియా వాళ్ళు అడిగితే ఈ విధంగా స్పందించాడు. లాస్ట్ వీక్ మీడియా మిత్రులు నన్ను అడిగారు, సార్ పెద్ద సినిమా ఏంటి, చిన్న సినిమా ఏంటి అంటే, పెద్ద సినిమా అని అంటే ఎగ్జైట్మెంట్లో మనం మార్నింగ్ షోకి పరిగెత్తే సినిమా పెద్ద సినిమా. అది చిన్నది కానీ హీరో ఉండని, హీరో లేకపోని. సో అలా చూసినప్పుడు మహేష్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి. సో తర్వాత వెంకటేష్ గారు, నాగార్జున గారు, సో వారు ఇద్దరు సంక్రాంతికి వస్తున్నారు, సో వారికి వెళ్తాయి. తర్వాత హనుమాన్ కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మ్యాక్సిమం అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ వాళ్ళు స్క్రీన్స్ తీసుకోగలుగుతారు చేయండి, ఛాంబర్ ద్వారా మేము కూడా కోఆపరేట్ చేస్తామని. మీరు విన్నారు కదా, ఎగ్జైట్మెంట్తో మార్నింగ్ షోకి పరిగెత్తేది పెద్ద సినిమా. ఆ విధంగా మహేష్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి. తర్వాత వెంకటేష్, నాగార్జున సినిమాలకు వెళ్తాయి. ఆ నెక్స్ట్ హనుమాన్. దానికి కూడా సహకరిస్తామనేది ఈయన స్టేట్మెంట్. అయినా చిన్న సినిమా పెద్ద సినిమా అంటున్నాడు అంటే ఏంటి? నాకు తెలిసినంత వరకు సినిమా అంతా ఒకటే. కంటెంట్ ఉన్నది పెద్ద సినిమా అవుతుంది, కానీ క్యాస్టింగ్ ఉంటే కాదు. సరే, ఆయన చెప్పిన దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మాట్లాడుకుందాం. ఆయన దృష్టిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా పెద్ద సినిమాలు. హనుమాన్ అనేది చిన్న సినిమా. ఇప్పుడు గుంటూరు కారం సినిమాని పక్కన పెడదాం. నెక్స్ట్ వీడియోలో హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వెంకీమామ, సైంధవ్. బుక్ మై షో యాప్లో ఇంట్రెస్టింగ్ లైక్స్ సైంధవ్కి 65K ఉంటే హనుమాన్కి 195K ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఆడియన్స్ మెచ్చింది పెద్ద సినిమా అవుతుందా, లేదంటే వీళ్ళు చెప్పింది పెద్ద సినిమా అవుతుందా? సంక్రాంతికి ప్రతి సినిమా మెయిన్ టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్. అలా చూస్తే సైంధవ్ ఫుల్ యాక్షన్ మూవీ. ట్రైలర్ చూస్తేనే ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానికోసం ఎంఏలు, ఎంసీఏలు, పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు. పోనీ ట్రాక్ రికార్డే తీసుకుందాం. వెంకటేష్ సినిమాలు అద్భుతమైన ఓపెనింగ్స్ తెచ్చుకొని ఎన్నాళ్ళైంది? దశాబ్ద కాలం కావస్తుంది ఆయన సినిమాలకి సరైన ఓపెనింగ్స్ రాక. సోషల్ మీడియాలో, బుక్ మై షో లాంటి యాప్స్లో ఏది ట్రెండ్ అవుతుందో కూడా తెలీదా దిల్లు తాత? ఇకపోతే ముసలి మన్మధుడు, నాగ్ తాత, నా సామిరంగాన్ని తీసుకుందాం. ఈయన సినిమాలు ఎవడు దేకక కొన్ని యుగాలు గడిచిపోయింది. ఎప్పుడైతే మన్మధుడు 2 పేరుతో లేకి రొమాన్స్ చేసి తన తీట తీర్చుకున్నాడో అప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన ముఖాన ఊసేశారు. ఆ మధ్యలో వచ్చిన సోగ్గాడే చిన్ననాయన ఏదో కంటెంట్ బాగుండడం వల్ల, పైగా అప్పటి సినిమాలు పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో ఏదో అలా ఆడేసింది. ఇది కూడా అలాగే ఆడుతుందని పగటి కళలు కంటున్నారు. కానీ రియాలిటీలో సుల్లమావయ్య చెప్పినట్లు నాగ్ తాతకి అంత సీన్ లేదక్కడ. బుక్ మై షోలో ఇంట్రెస్టింగ్ లైక్స్ హనుమాన్తో పోల్చుకుంటే చాలా అంటే చాలా తక్కువ. హనుమాన్ 195K లైక్స్తో ఫుల్ లీడ్లో ఉంటే నాగ్ తాత, నా సామిరంగా కేవలం 41 లైక్స్ ఇంట్రెస్ట్తో ఉంది. పైగా నా సామిరంగా థియేట్రికల్ మార్కెట్ 2 రాష్ట్రాలు కలిపి 15 కోట్లు దాటలేదు. హనుమాన్ 2 రాష్ట్రాల్లో 20 కోట్ల పైన బిజినెస్ చేసింది. అలాంటిది నాగ్ తాత సినిమాని ఈ సుల్లమావయ్య పెద్ద సినిమా అంటుంటే నోటితో కాకుండా దేంతోనే నవ్వుతున్నారు ఆడియన్స్. ఈ దూలమావయ్య పెద్ద సినిమాలుగా చెప్తున్న 3 సినిమాలని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసేది ఈయనే. అందుకే వాటిని పెద్ద సినిమాల లిస్టులో చేర్చి హనుమాన్ని ఆఖరికి తోశాడు. అదే హనుమాన్ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఈ దూలరాజు చేతిలో ఉంటే ఈ శ్రీరంగ నీతులు చెప్పేవాడా అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. ఈ దూలమావయ్య ఇంకా ఏమన్నాడంటే,
సో దాంట్లో విశ్వప్రసాద్ గారు వివేక్ మాట్లాడిన తర్వాత రవితేజ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు సో ముందు వచ్చి సరే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాట్ నెక్స్ట్ మంచి డేట్ ఎప్పుడు ఉంటుంది, సో ఛాంబర్ ద్వారా వాళ్ళకు సోలో డేట్ ఇప్పియాలి. సో ప్రొడ్యూసర్స్కి, ఆ సినిమాకి, హీరోకి అందరికీ బెస్ట్ రెవెన్యూ రావడానికి ఛాంబర్ ద్వారా ప్రయత్నం చేద్దామని మేము అందరం కూర్చొని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఏమన్నాడు, ఎక్కువ సినిమాలు రిలీజ్కి రెడీ అయితే థియేటర్లో కష్టం, అందుకే ఎవరినైనా తప్పుకోమని రిక్వెస్ట్ చేశామన్నాడు. ఎవరో ఎందుకు, నీ చేతుల్లోనే 3 సినిమాలు ఉన్నాయి, వాటిల్లో ఏదో ఒకటి తప్పించొచ్చుగా. ఇంకా ఏమన్నాడంటే, రవితేజ ఈగల్ సినిమాని ఈ సంక్రాంతి నుండి వాయిదా వేసుకోవడానికి ప్రొడ్యూసర్లు ఒప్పుకున్నారు, కాబట్టి ఆ మూవీకి సోలో రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాం, రవితేజకి ధన్యవాదాలు అన్నాడు. రవితేజకి ధన్యవాదాలు అనగానే ఈ సౌమ్యమైన మాటలు విని రవితేజ ఫ్యాన్స్ ఉప్పొంగిపోయి ఈ దూలమావయ్యకి సపోర్ట్ చేశారంటే మీ అంత సన్నాసులు ఇంకెవ్వడు ఉన్నాడు. ఈ దూలమావయ్య గతంలో రవితేజ క్రాక్ మూవీకి, టైగర్ నాగేశ్వరరావు మూవీకి చేసిన అన్యాయం మర్చిపోవద్దు. ఇది వ్యాపారం, దూలమావయ్య వేసిన స్ట్రాటజిక్ మాస్టర్ ప్లాన్ ఇది. ఈయన వ్యాపారం ఎలా ఉంటుందంటే ఎక్కడైనా బావే కానీ వంగతోట కాడ కాదు అన్నట్టు ఉంటుంది. నేను చెప్పేది సావధానంగా విన్నారంటే మీ ఫీజులు ఎగిరిపోతాయి. ఎందుకైనా మంచిది మంచినీళ్ళు దగ్గర పెట్టుకోండి. రవితేజ ఈగల్ మూవీ ఫుల్ యాక్షన్ మూవీ, పైగా దీంట్లో ఏదో కొత్త కంటెంట్లా ఉంది. ఈ సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్ థియేటర్స్ ఇష్యూ వల్ల ఆడియన్స్ మొత్తం ఆ 2 సినిమాల మీదే ఫోకస్ చేశారు. ఈగల్ మూవీ మీద ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. బుక్ మై షో యాప్లో జస్ట్ 20K ఇంట్రెస్ట్తో చాలా లో హైప్తో ఉంది. ముందే సినిమా మీద బజ్ అంతంత మాత్రంగా ఉంది. దానికి తోడు ఈ సంక్రాంతి రేస్లో థియేటర్స్ చాలా తక్కువగా దొరుకుతాయి, కాబట్టి మూవీ ఫ్లాప్ అవుతుంది. అదే సోలోగా రిలీజ్కి ప్లాన్ చేస్తే వేరే సినిమాల తాకిడి ఉండదు, ప్రమోషన్ చేసుకోవడానికి టైం ఉంటుంది. పైగా సోలో రిలీజ్ కాబట్టి థియేటర్స్ కావాల్సినవి ఉంటాయి. కొంచెం టాక్ అటు ఇటు అయినా 2-3 రోజుల్లో దాదాపు 90% వరకు రికవరీ చేయవచ్చు. ఇక ఆ తర్వాత ఎవడన్నా పోటీకి వస్తే ఈ సాకు చూపించి థియేటర్స్ ఇవ్వకుండా చేయవచ్చు. ప్లాన్ బాగుంది కదా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ఈగల్ సినిమాని కూడా డిస్ట్రిబ్యూట్ చేసేది దూలమావయ్యే. మూవీ బాగుంటే లాభాలు మింగొచ్చు, తేడా వచ్చిందంటే సోలో రిలీజ్ కాబట్టి పెద్దగా నష్టాలు రాకుండా బయటపడవచ్చు. ఎలా ఉంది? ఇది దాని వెనుక రహస్యం. ఇక గుంటూరు కారం సినిమా పెద్ద సినిమా అన్నాడు కదా, ఎంత పెద్దదో నెక్స్ట్ వీడియోలో తెలుస్తా. ఎవడికి అన్యాయం జరిగితే మనం వాడి సైడే నిలబడి వాడికి న్యాయం జరిగేలా చూడాలి. ఏమంటారు? నాతో చేయి కలిపి వచ్చేదెవరు? నెక్స్ట్ గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ అనే వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. నేను చేసిన ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.